సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తా గ్రామంలో 153/5 153/24 లో 2007లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ సర్వే నంబర్లలో 80 మందికి 80 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మౌలిక వసతులు లేక రోడ్లు గాని, కరెంటు గాని, నీరు గాని, డ్రైనేజ్ వ్యవస్థ గాని లేక ఈ ప్లాట్ల సభ్యులు ఇక్కడ జీవనం కొనసాగించలేకపోయారు. ప్రస్తుత తరుణంలో ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వ్యవస్థ, మౌలిక వసతులు వస్తున్న సందర్భంలో మాకు ఇచ్చినటువంటి ప్లాట్లను కబ్జా చేయడానికి ఈజేఆర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ ఒక వారం రోజుల నుండి ఆ ప్లాట్లను డ్యామేజ్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా రోడ్లు వేస్తూ వాళ్ళకు అనుకూలంగా కడీలను పాతూ ఏదైతే మా పాత ఉన్నాయో బౌండరీస్ ఉన్నాయో వీటినన్నిటిని చెడగొట్టి ప్లాట్లను మాయి కదే కావని చెప్పి నిరూపించడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. అంటే ఆటికొండ జానకిరామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ ద్వారా ఆ ప్లాట్లను డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ కాలనీకి నామకరణం చేసినాం పేదలమందరం. అంబేద్కర్ నగర్ కాలనీగా నామకరణం చేసుకుని అంబేద్కర్ జెండాను ఆవిష్కరించడం. దాన్ని ఒక ప్రసాద్ రావు అనే వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి గద్దెను మరియు జెండాను మేము వేసిన గుడిసెలను హరిబాబి అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతోటి వాటిని చించేయడం, ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ వచ్చి మా ఆర్ఐ ద్వారా సర్వే రిపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పోలీసులను పిలిపించి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసి ఆ తప్పును మా మీద నొక్కుదామని చెప్పేసి కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు. కావున ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, సంగారెడ్డి కలెక్టర్ కానీ తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళకి ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లలో వాళ్ళకే సైట్ చూపెట్టి మళ్ళీ వాళ్ళ ప్లాట్లు వాళ్ళకే తగ్గట్టుగా చేయాలని చెప్పేసి సంగారెడ్డి కలెక్టర్ గాని, ఎస్పీని గాని కూడా నేను కోరుకుంటూ, అదే రకంగా ముఖ్యంగా ఇక్కడ ఈ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి గౌరవనీయ పెద్దలు మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఈ ప్లేస్ లో తక్షణం మీరు చర్య తీసుకొని మీరు ఇచ్చినటువంటి ప్రొసీజింగ్ ప్రకారం, మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల ప్రకారం ఈ స్థలంలో మాకు ఇండ్లు కట్టియాలని చెప్పేసి మీకు మేమందరం పేదలుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఈ సైడ్ కు రావాలి, విజిట్ చేయాలి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారు మీరు ఈ ప్రభుత్వంలో. ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసి మాకందరికి కూడా ఒక కాలనీగా నిర్మిస్తే మీ అందరం రేపు మీకు అండగా ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆదరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆడిపోదామని ఆడ చేస్తాం కదా.